Wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. హలో హాయ్ అందరికి నమస్కారం. నేను మీ లోకల్ మన గంగబోతున్నాండి. సో నేనైతే వేటకైతే వచ్చానమాట. అంటే మీకు లాస్ట్ టైం ఒక ఈ వీడియోకి ముందు వీడియో అయితే పెట్టాను అనమాట. మన పెద్ద బోట్లో ఉంటుంది. సో ఆ బోట్లో వేటకి వెళ్తాను అన్నీ చూపిస్తాననేది పెట్టాను, అదే చెప్పానమాట. కాకపోతే ఆ బోట్కి అయితే వేటకి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే ఇప్పుడు ఏంటంటే తుఫాన్ అనేది చాలా పెద్దగా ఉందన్నమాట, గాలి తుఫాన్ అనేది. మళ్ళీ ఆ బోట్కి వేటకి వెళ్తే మళ్ళీ నా వల్ల బోటు వేట అనేది పాడైపోవడం ఇలాంటివి జరుగుతుంది అనమాట. ఎందుకంటే నేను బోటు వేటకి వెళ్ళి చాలా రోజులు అయింది కదా, ఒక మినిమం లేదన్నా సరే అదొక సమ్మర్ 2 months వేసుకున్నా అంతే, అనసైనా 2 నెలలు వేసుకున్నా సరే మళ్ళీ ఇక్కడ ఖాళీ ఇవి ఒక 3 నెలలు వేసుకున్నా 5 నెలల నుంచి మనం నీటిలోకి అనేది వెళ్ళలేదు కదా. సో దాన్ని బట్టి మనకు వాంతింగ్స్ కూడా వాంతులు అవి అయిపోవడం లాంటివి జరుగుతుంటుంది అనమాట. నాకే కాదు, క్యాబ్ ఇచ్చి ఎవరు వెళ్ళినా సరే ఇలాగే వాంతులు అవుతాయి అనమాట. చాలామంది అడుగుతారు కదా కొత్తగా అంటే మేము కూడా వస్తామని, మేమే ఉండలేకపోతాం, అంత గాలి ఉందన్నమాట. చాలా గాలి రఫ్గా ఉంది. సో అందుకని నేను ఆ బోటుకి వెళ్ళలేదు కదా అనేసి ఆ ఫిషింగ్ వీడియోలు అయితే నేను పెట్టలేదు అనమాట. అందుకే చిన్న బోటు రావడం అయితే జరిగిందనమాట. Myself a promise, I won't quit, keep going till I got it. I won't give up till I'm on top. Yo, no, I ain't the type to give up. If I do something, man, I do it till I get what I want. I turn a business out of nothing into something I love. I got a poker face, but honestly, I'm not one to bluff. I flip a switch, never miss, man, I always stay up. Don't let them see you, bitch, always have a plan to stay tough. This life ahead of you ain't easy, it was built to be rough. But that's what makes a personality, is tragedy, bruh. So keep your head on your shoulders. Now we ain't out here moving rocks, we out here moving boulders. Now we ain't getting posterized, we out here making posters. And we ain't got nothing to hide, we move forward like soldiers. You better wake up for the pay stub or you'll pay up. Don't make love to the game, bruh, fuck the game up. Change up, rearrange stuff to your greatness. Famous for the way up, play the game, bruh. Never stop, I'll get it if I want it. Gotta make to myself a promise, I won't quit, keep going till I got it. I won't give up till I'm on top, yeah. You know I'm always honest, there ain't no way I'm never stopping. I won't quit, keep going till I got it. I won't give up till I'm on top. వచ్చేద్దా ఇంకమ్మయ్య కడుపులో గిడిగిడి చాలా అయింది కదా, మరి కొంచెం నీకు అనిపించదు, నాకు అనిపిస్తుంది. ఆగాను కదా, పుల్లత అనేది ముక్కులోకి వెళ్ళింది నాకు, ఆ స్మెల్ అనేది. టేకులు మంచిగా తీసుకోవాలి. టైట్ చేయి బల్ల వెళ్తుంది రాజు, బల్ల మీద కాలుతుంది.
మోట ఇంకా ముందుకు వేయవలసింది అది. రే బోర్డు తిన్న కట్టుకో అంత పైకి बोर्ड तिनगेट कर रे जागरता राजू अरे मोट मोट अंपद्दु वल्ल आयतन मोट लागल आयतन मोट लेपंड ఒప్పుకోండి Oh my God. Tigers. తప్పిస్తాను ఉండు లాగు టైట్ చేయి ఓకే రాజు రాజు టైగర్స్ పడింది ఇంకో టైగర్ ఇంకో టైగర్ కూడా ఉంది మరి కిరికి ఇంకెన్ని ఉంటే తెలియదు అలాగే పాములు కూడా ఉన్నాయన్నమాట దీంట్లోనూ సెలవులు అవుతుంది టైగర్ చూసేది ఎలా ఇస్తుంది పడే చూసాను ఆటోలు తీరా చోటి సో ఫర్ బతిగా ఉంటుంది అన్నది మనం నీట్లే చేద్దాం మనం చూడండి బొమ్మ అందుకే అనమాట ఏటకెళ్ళదు లాంగ్ ఎక్కువ రోజులు ఎంతకాలం ఉంది చూడ పడేదు కనిపించింది ఇదిగో ఇదే అది ఇంకా ఉంటుంది చిన్న పాము వదిలేదు పడుకుందా చాలా రోజులైంది కదా ఓ మై గాడ్
ఓ సో ఎలా ఉందో గాలి అది, చాలా మంది ఏదో ధరించుకుంటారు కానీ ఎలా ఉంది గాలి, ఎలా ఉంది? ఆల్రెడీ మా కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు అయితే తడిసిపోయాడు, నేనైతే తడిలేదు అనమాట, కొంచెం తడిసిపోయింది. ఇంకోటి ఉంటుందా పెద్ద పాము? ఫ్రెండ్స్ చూసారా ఎంత పెద్ద గాలి అయితే ఉందో, వాయిస్ కూడా సరిగ్గా కొత్త, నాకైతే నమ్మకం లేదన్నమాట, కొత్తది అనుకుంటాను, అంత పెద్ద గాలి అనమాట. పాము చూడండి, ఇదిగో చాలా రోజులు అవుతుంది కదా పాము చూపించి. సో ఈ పాము అయితే మేమైతే తినము, దీని పడేస్తానులే. సో ఫ్రెండ్స్ అయితే అలా అయితే లాగేసాం అనమాట. సో కింద అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు, మన వీడియోలు ఎంతమంది అయితే మిస్ అయ్యారనేది. సో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్న కింద అయితే మెసేజ్ చేయండి. నేనైతే చిన్న స్మాల్ గివ్ అవే పెడదాం అనుకుంటున్నమాట. అది ఏంటంటే, సో మనకు పెట్టే కామెంట్లో ఎవరికైతే ఆ కామెంట్కి ఎక్కువ లైక్లు వచ్చాయో వాళ్ళకి నేను కాంటాక్ట్ అయ్యి ఒక 4 కేజీల నుంచి 5 కేజీలు ఫ్రాన్స్, నెక్స్ట్ దాంట్లో కొన్ని చేపలు మన స్వయంగా మన బోట్లోనే అవి ప్యాక్ చేసి అయితే నేనైతే పంపిస్తాను అనమాట. సో దీని అయితే మీరు మర్చిపోవద్దు, బాగా మైండ్లో పెట్టుకోండి. మన పెద్ద బోటుకి వేటకి ఎందుకు వెళ్ళలేదంటే గాలి ఇంత రఫ్గా ఉందన్నమాట. చూసాడు ఎంత రఫ్గా ఉందో గాలి అనేది, అంత రఫ్గా ఉంది కాబట్టి నేనైతే సీలోకి వెళ్ళలేదన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను వెళ్ళినా సరే సముద్రంలోకి గాలి ఎక్కువ ఉండడం వల్ల అంటే మళ్ళీ వాంతింగ్స్ అవన్నీ వాంతులు అవుతాయి అనమాట. ఆల్రెడీ ఇప్పుడు కూడా అవుతుంది. పులక అది ఏదైతే ఉందో స్మెల్ అది ముక్కులోకి వెళ్ళడం వల్ల మనకి కడుపులో మొత్తం తిప్పేస్తుంది అనమాట. మీ ఏటకెళ్ళి మాకే ఎలా ఉండదండి, మీరు ఏం కామెంట్లు పెడుతుంటారన్న, మేము కూడా వస్తామని. ఎలా ఉండదో తెలుసు కదా, అది బొద్దులు పెట్టుకోవాల్సి వస్తుంది. నేనైతే ఆల్రెడీ మా కలాస కూడా నేను కూడా కక్కానన్నా అంటున్నాడు అన్నమాట, ఓటు కలాస మాట. అంటే ఎంతమంది అంటే ఎంత ఏటకెళ్ళి అయినా సరే, ఎంత మా ఏటకోళ్ళు అయినా సరే మళ్ళీ 2 నెలలు గ్యాప్ అనేది వస్తుంది కదా. ఆ గ్యాప్ అనేది సీలోకి వచ్చిన తర్వాత మాకు ఎలా ఉంటుంది అంటే, లోన మళ్ళీ కొత్తగా వచ్చినట్టు ఉంటామాట. లోన్ అంతా చెత్త అంతా క్లీనింగ్ చేసి బయటకు వచ్చేస్తుంది, మొత్తం తిప్పేస్తుంది అనమాట. అందుకనే అలా ఉంటుంది సముద్రం అనేది. అందుకే నేను అన్ని రోజులకి వెళ్ళలేదన్నమాట. మన దసరా పోతే గాలి అనేది క్లియర్ అవుతుంది కాబట్టి, సో అప్పటికైతే మనం వెళ్తాం. చూసి తీసుకురా, ఇది అయితే తిమిరి అనమాట. ఇంకో ఇది చాలాసార్లు కూడా చెప్తారు మీకు, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో ఈ తిమిరి తింటే మనకి ఏంటంటే పిడిసి లాంటిది వస్తుంటాయి కదా, అలాంటివి తగ్గే అవకాశం ఉన్నాయన్నమాట ఈ తిమిరి తింటే. అంటే నాకు తెలియదు, మా పెద్ద ఉంటారనమాట, ఇక్కడ సీనియర్ కన్సల్టెంట్ ఉంటారు కదా, వాళ్ళని చెప్తుంటారు అనమాట. అంటే కొంచెం మనకి బాడీ అనేది షేక్ రావడం ఉంటుంది కదా, కొన్ని వైబ్రేషన్ లాంటివి ఉణుకుతుంటాం కదా, ఇలాగా ఒక్కో దగ్గర ఉంటే గదగదగా ఉణుకుతాం కదా, సివరింగ్ లాంటివి వస్తాయి కదా. సో అలాంటివన్నీ తగ్గే అవకాశం ఉన్నాయన్నమాట దీన్ని తింటే. తిమ్మిరి అంటాము, అలాగే ఇంగ్లీష్లో టింగిరే కూడా ఉంటామన్నమాట, టింగిరే ఇంగ్లీష్లో కూడా. సో దీనికోసం మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి. ఒకరు తినాలనుకుంటే మన హార్బర్లో కూడా దొరుకుతుంది, అది కూడా పెద్ద రేటు కూడా ఉంటుంది అన్నమాట, తక్కువ రేటే ఉంటుంది. సో ట్రై చేయండి ఒకసారి. బతికే ఉంది, చచ్చిపోలేదు ఇంకా. ఇది మేము పెడదాం, కనిపిస్తుందా? సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనం అయితే ఫిషింగ్ వీడియోలు ఇంకా స్టార్ట్ చేస్తాం అనమాట. ఇంకా ఆపేది లేదు, ఇంకా తగ్గేది లేదు. ఇంకా డైలీ వస్తూనే ఉంటాయి. అలాగే ఇంట్లో పేరెంట్స్ పెద్దవాళ్ళు ఎవరైతే చూస్తారో పిల్లలకి చెప్పండి, నాన్నబాబు ఇంకా వీడియోలు అయితే స్టార్ట్ చేశాడని. ఇంకా వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఇంకా మంచి కొత్త కంటెంట్ వీడియోలు తీస్తూనే ఉంటాను నేనైతే, ఇంకా ఆపేది లేదు. ఇంకా అలాగే ఈ తుఫాన్లో గాలి తగ్గిపోగాలి నేను ఇంకా మన పెద్ద బోట్ ఏదైతే ఉందో ఆ బోటుకు కూడా వెళ్తాను అనమాట. ఆ బోటుకు కూడా వెళ్ళి ఇంకా పెద్ద చేపలు, లైవ్లో చేపలు కూడా ఇక్కడ చూపిస్తుంటాను. ఫుల్గా ఎంజాయ్ చేయండి, ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఉంటుంది. ఇంకా ఫుల్ మీల్సే ఉంటుంది. ఇంకా తగ్గేది లేదు. ఇంకా సో నేనైతే ఇప్పుడు స్టోర్కే వెళ్ళిపోతున్నాను, ధరకే వెళ్ళిపోతాను నేనైతే. మళ్ళీ ఇంకా కొత్త మళ్ళీ ముందుకు వచ్చేస్తా. మరి జై హింద్.